మన హైందవ సంస్కృతిలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. వారంలోని ఒక్కొక్క రోజున ఒక్కొక్క దేవుడికి కేటాయించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని శనివారం నాడు పూజిస్తారు. ఆపద మొక్కులవాడైన కోనేటి రాయుడు, కోరిన వరాలిచ్చే కొంగు బంగారం దేవుడు తిరుమలేశుడు, భక్తులను ఆపదల నుంచి రక్షించే ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. అయితే ప్రస్తుతం గత కర్మల ప్రభావంతో జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటాం. వీటికి కర్మఫలదాత శనీశ్వరుని ప్రభావమే కారణం. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా పూజించాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కృప మనపై ఉంటే ఎలాంటి దోషాలు మనకు ఉండవు. కానీ శ్రీనివాసుడి కృపతో పాటు శనిదేవుడి దోషం కూడా పోవాలంటే 7 శనివారాలు క్రమం తప్పకుండా శ్రీవారికి పూజ చెయ్యాలి. ఈ విధముగా 7 శనివారాలు స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులన్నీ నిరాటంకంగా సాగుతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారముల వ్రతమును ఆచరిస్తున్న వారి కోరిక మేరకు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యమును, కుమ్మరివాని భక్తిని, దేవదత్త దంపతుల కథలను తెలియచేస్తూనే ఇంకను మరికొన్ని ఆ స్వామివారి మహాత్మ్యమును తెలిపే కథలను కూడా మీకు మా ఆరాధ్య ఛానల్ స్తోత్ర నిధి ద్వారా అందజేస్తున్నాం. మనందరం కూడా భక్తి శ్రద్ధలతో 7 శనివారాల వ్రతములను ఆచరిద్దాం. మన పాపములను తొలగించుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో పాటుగా ఆ శనిదేవుడి దోషం కూడా మనకు ఉండకుండా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.